హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటబ్బా ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ తన ఫోన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ ఫోన్ చేయడం, ఏంటి ఈయన ఈ టైంలో మంచి రాత్రుల్లో ఫోన్ చేశారు అని అనుకుంటూ హలో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, హలో నేనండి రామోని, మీరు ఇచ్చారు కదా నాకు ఒక పరీక్ష, ఆ పరీక్షల్లో నేను పాస్ అయిపోయాను, అదేంటో చెప్పమంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, అవునా మీరు పాస్ అయిపోయారు, ఒకసారి చెప్పండి మా ఇల్లుని కలుసుకుందా, నేను ఎక్కడ ఉంటానో తెలుసుకున్నారా అని చెప్పేసి అడుగుతూ ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, నాకు ఆ మాత్రం సాధ్యం కాదా ఏంటి, నేను ఖచ్చితంగా తెలుసుకోగలను, నాకు అన్నీ సాధ్యమవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, మరి ఎక్కడో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే, మణికొండ దగ్గర ఒక సూర్య దేవాలయం ఉంది కదా అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, ఏంటి సూర్య దేవాలయమా, అది ఎక్కడుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏంటి వింటున్నారా, ఆ సూర్య దేవాలయం నీట పడే చోట కదా మీ ఇల్లు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఏం చేస్తున్నారు, ఏమీ మాట్లాడకుండా ఏం చేస్తున్నారు, నేను బాగానే కనుక్కున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య, అవునండి అవును సూపర్, మీరు బాగానే కనుక్కున్నారే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, దట్ ఈస్ రామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే, చాలే అండి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది.